హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే అందరూ ఎంతో ఇష్టంగా తినే వెజ్ బిర్యానీ. ఈ వెజ్ బిర్యానీ అయితే మా పాప లంచ్ బాక్స్ కని ప్రిపేర్ చేయడం అయితే జరిగింది. ఈ జనరేషన్లో అయితే పిల్లలు అస్సలు కర్రీస్ తినడానికి ఇష్టపడటం లేదు. అందుకనే ఇలా మనం వెజిటబుల్స్ అన్నీ కలిపి ఈజీగా వాళ్ళకి వెజ్ బిర్యానీ ప్రిపేర్ చేసి ఇచ్చామంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అదే మనం కర్రీస్ వండి పెట్టామంటే ఎలా పెట్టిన బాక్స్ అలా రిటర్న్ ఇంటికి తేవడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మా పాప అయితే అస్సలు కర్రీస్ అనేది ముట్టుకోదు. బహుశా మీ పిల్లలు కూడా ఇలానే ఉండొచ్చేమోననే ఉద్దేశంతో మీకు యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మనం ఈ వెజ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మనము రైస్ ని కడిగి నానబెట్టి ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో మసాలా దినుసులు వేసుకొని వేయిద్దాము. ఇప్పుడు ఇవి కొద్దిగా వేగిన తర్వాత 3 లేదా 4 ఆనియన్స్ ని నిలువుగా కట్ చేసి ఇందులో అయితే యాడ్ చేసుకుందాము. ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు కూడా వేయిద్దాము. 5 మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఇక్కడ ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు కొన్ని జీడిపప్పులను అయితే యాడ్ చేసుకుందాము. ఈ జీడిపప్పులు కూడా కలర్ మారినంత వరకు వేయిద్దాము. అలానే టేస్ట్ కి తగినంత సాల్ట్ ని కూడా ఇప్పుడే యాడ్ చేసుకుందాము. ఈ సాల్ట్ వేసి ఇంకొకసారి కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఇది పచ్చివాసన పోయినంత వరకు వేయిద్దాము. ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అయితే ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను బీన్స్, ఇంకా క్యారెట్, అలానే స్వీట్ కార్న్, ఇంకా పచ్చిమిర్చిని అయితే యాడ్ చేస్తున్నాను. అలానే వీటితో పాటు ఆలు ఇంకా గ్రీన్ బటానీని కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా వేసిన తర్వాత మొత్తం ఇవి మనకి పచ్చివాసన పోయినంత వరకు కూడా వేయిద్దాము. వీటిని మనము మరీ ఎక్కువగా వేయించకూడదు. జస్ట్ పచ్చివాసన పోయినంత వరకు వేయించి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని అయితే యాడ్ చేసుకుందాము. నెయ్యి వేసాక ఇంకొకసారి కలుపుకుందాము. పుదీనా ఇంకా కొత్తిమీరను కూడా ఇప్పుడే యాడ్ చేసుకొని ఇంకొకసారి కలుపుకుందాము. ఇదంతా కూడా కలుపుకున్న తర్వాత మనము రైస్ అయితే ఆల్రెడీ కడిగి నానబెట్టి ఉంచుకున్నాం కదా, ఆ రైస్ ని కూడా ఇప్పుడే యాడ్ చేసుకుందాము. ఈ రైస్ అంతా కూడా వేసి ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక పెద్ద గ్లాస్ తో 1 గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను. 1 గ్లాస్ రైస్ కి అయితే 2 గ్లాస్ వాటర్ అయితే మనకు సరిపోతుంది. ఇక్కడ నేను చూపించిన కొలతలతో మీరు గనుక బిర్యానీ చేశారంటే పొడి పొడిగా చాలా టేస్ట్ గా బిర్యానీ అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు ఇందులో వాటర్ని యాడ్ చేసుకొని రైస్ అంతటిని కూడా నీట్గా కలుపుకొని స్టవ్ని అయితే హైలో పెట్టి ఉంచుదాము. ఇక్కడ 5 మినిట్స్ తర్వాత చూస్తే మనకి రైస్ అయితే ఇలా ఉడుకుతుంది కదా. ఇప్పుడైతే ఒక్కసారి టేస్ట్ చూసి సాల్ట్ ఏమైనా చాలకపోతే యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టి దీనిపైన మూత పెట్టి అయితే ఉంచుదాము. ఇక్కడ కొద్దిసేపటి తర్వాత చూస్తే మనకి వేడి వేడి వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మీకు ఒక చిట్కా అయితే చూపిస్తాను చూడండి. అదేంటంటే మనకి బిర్యానీ ఉడికిందా లేదా అని తెలియడానికి నేను ఇక్కడ ఈ బగోనా పైన అయితే వాటర్ చల్లుతున్నాను. వాటర్ చల్లుతుంటే అక్కడైతే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వాటర్ పడుతూ ఉంటే పొంగులా వస్తుంది. అలా పొంగులా వచ్చింది అంటే మనకి బిర్యానీ అయితే ఉడికినట్లే. అదే విధంగా మనం రైస్ కూడా అత్తేసరన్నం పెడుతుంటాం కదా, ఆ అన్నం పెట్టేటప్పుడు ఇలా మనం చెక్ చేసుకుంటే మనకి రైస్ ఉడికిందా లేదనేది కూడా తెలుస్తుంది. నేనైతే ఎప్పుడు దీన్నే ఫాలో అవుతాను. ఇక్కడ మనకి వేడి వేడి ఎంతో టేస్టీ వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా మీ పిల్లల కోసం ఇలా సింపుల్ గా ఈజీగా టేస్టీ వెజ్ బిర్యానీ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. మీ అందరికీ కూడా ఈ వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.